హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని ఒక పెళ్లి బంధంలో పార్ట్ 12 స్టోరీలోకి వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్ లో మీరు చాలా ఫీల్ అయి ఉంటారు. నిజానికి కొంచెం కన్ఫ్యూజ్ లో ఇదివరకు పెట్టిన ఎపిసోడ్ లోని భాగం పెట్టేశాను. సో మీకు స్టోరీ చాలా చిన్నగా వచ్చి ఉంటుంది. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ గా అలా చేసేసాను. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగుండడం లేదు. దాని ప్రభావమే ఇలా ఒక రోజు ఇచ్చినట్టు ఒక రోజు ఇవ్వనట్టు అవుతుంది. కానీ ఇక పైన కరెక్ట్ గా ఉండేలా చూసుకుంటాను. ఫస్ట్ టైం నాకు ఇలా మిస్టేక్ జరిగింది. ఇదివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సియా వర్క్ చేస్తూ చూస్తుంది. తను ఊటీ నుంచి వచ్చి 5 days అవుతుంది. రాజ్ ఇవాళ వచ్చాడు ఇంటికి. రాజ్ సియాని చూడగానే ఫేస్ అదోలా పెట్టుకుని డ్రెస్సింగ్ ఏరియాకి వెళ్ళిపోయాడు. అది రోజు జరిగే తంతే కదా అనుకుంటూ వర్క్ లో పడిపోతుంది సియా. రాజ్ ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి అతను నైట్ తీసుకునే ఫుడ్ టేబుల్ పై పెట్టేసి ఎప్పటిలా వర్క్ చేసుకుంటూ ఉంటుంది సియా. కట్ చేసిన ఫ్రూట్ బౌల్ ని చేతిలోకి తీసుకొని రిలాక్స్ గా టీవీ ముందు కూర్చొని టీవీని ఆన్ చేసి సౌండ్ పెద్దదిగా పెట్టేశాడు. తను కావాలని చేస్తున్నాడని అర్థమైన సియా ఇయర్ బడ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటుంది. అది చూసిన రాజ్ ఇంకా సౌండ్ పెంచేస్తాడు. కాసేపు అలాగే ఉండి ఇక సౌండ్ భరించలేక సియా ల్యాపిని క్లోజ్ చేసేసి వాష్రూమ్ కి వెళ్లి వచ్చేసరికి సౌండ్ తగ్గిపోయింది. ఫోన్లే తగ్గించాడు కదా సౌండ్ అనుకుంటూ సోఫా పైన పడుకోగానే మళ్ళీ సౌండ్ చాలా పెద్దదిగా పెట్టేశాడు. కాసేపు అలాగే పడుకుంది. ఆ తర్వాత తన వల్ల కాకపోవడంతో లేచి రాజ్ రాజ్ ప్లీజ్ సౌండ్ తక్కువ పెట్టండి అంటూ చెప్పింది. కానీ ఆ సౌండ్ కి అతనికి వినపడట్లేదు. నిజానికి విన్నా కూడా విననట్టే యాక్టింగ్ చేస్తున్నాడు. దాంతో దగ్గరికి వెళ్లి రాజు చేతిలోని రిమోట్ తీసుకుని సౌండ్ తగ్గించింది. హౌ డేర్ యూ, నా చేతిలోని రిమోట్ ఎలా తీస్తావు అంటూ కోపంగా పులిలా పైకి లేచాడు రాజ్. సారీ రాజ్, మీరు సౌండ్ చాలా ఎక్కువ పెట్టేశారు. నాకు డిస్టర్బ్ అవుతుంది, పడుకున్నాను కదా అంది ఒక పక్క భయపడుతూనే సియా. ఇది నా రూమ్ లో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. అడగడానికి నువ్వెవరు? నీకు అంత కష్టంగా ఉంటే నా రూమ్ నుంచి వెళ్ళిపో అన్నాడు ఇంకా కోపంగా. నేను నేను మీ మీ భార్యను కదా రాజ్, మీతో పాటు మీ రూమ్ లో నేను కూడా ఉండాలి కదా అంటుంది ఒక్కో మాట భయపడుతూనే సియా. వాట్, భార్యవా? నువ్వు నా భార్యవా? నో, నెవర్. పెళ్లి రోజే చెప్పాను కదా అలాంటి అపోహలో ఉండొద్దని. కేవలం మా నాన్నమ్మ హెల్త్ బాగాలేనందుకు ఆమె సంతోషం కోసం మాత్రమే నీ మెడలో తాళి కట్టాను అని. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని. అయినా సిగ్గు లేకుండా నా రూమ్ లో నువ్వు పడున్నావు అనగానే సియాకి దుఃఖం ఆగలేదు. తను ఎంత దగ్గర కావాలనుకున్నా తూటా లాంటి మాటలతో తన మనసుని తనను పొడిచి పొడిచి చంపుతున్నాడు. ఇలాంటి వ్యక్తితో నేను ఎలా కలిసి ఉండాలి అనుకుంటూనే ఏడుస్తూ రాజుని చూస్తుంది సియా. ఏంటి చూస్తున్నావు? మరొకసారి ఇది నా రూమ్ అని, నిన్ను నా భార్య అని అనకు, అర్థమైందా అన్నాడు అసహ్యంగా చూస్తూ రాజ్. అలా అనుకోకుండా ఎలా ఉంటాను రాజ్? మీరు నాకు భర్త, నేను మీ భార్యని. మీరు కాదు అన్నంత మాత్రాన ఇది అబద్ధం అయిపోదు కదా. అగ్నిసాక్షిగా మీరు నాకు తాళి కట్టారు. మనకి జరిగింది పెళ్లి, తోలుబొమ్మల ఆట కాదు. మీరు అవునన్నా కాదన్నా మనం భార్యాభర్తలమే. మన మధ్య పెళ్లి అని ఒక బలమైన బంధం ఉంది రాజ్ అంటుంది సియా. అబ్బబ్బా, ఈ సినిమా డైలాగ్లకు ఏమి తక్కువ లేదు. ఇలాంటి స్టోరీలన్నీ ఇంకెవరికైనా చెప్పు, నాకు కాదు అన్నాడు ఆమె వైపు వంగి కళ్ళలోకి చూస్తూ. తని మాటలలో హేళన కనిపిస్తుంది తనంటే. అయినా వెనక్కి తగ్గలేదు సియా. ఎందుకు మొండి ధైర్యం వస్తుంది ఆమెలో. అది కాదు రాజ్, ఒక్కసారి నేను చెప్పేది విను అనగానే ఏ చుప్
ఎప్పుడూ లేనిది ఈ సోది అంతా ఇవాళ ఎందుకు చెప్తున్నావు నాకు? అసలు నీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు చాలా సీరియస్ గా రాజ్ సియాని చూస్తూ. ఇక మాట్లాడలేకపోయింది సియా. తనకు నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయింది రాజ్ కళ్ళలోకి. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పవే, బొమ్మలా నించున్నావు? ఇప్పటిదాకా పాత సినిమా డైలాగులు చెప్పి నేను అడుగుతుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నావు. అసలు నీ మైండ్ లో ఏం రన్ అవుతుంది అంటూ మీది మీదికి వచ్చాడు రాజ్. సియా వెనక్కి అడుగులు వేస్తూ వాల్ కి టచ్ అయిపోయింది. చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? చెప్పమంటున్నాను కదా, వినిపించడం లేదా అంటూ గట్టిగా అరిచాడు రాజ్. తను ఒక పక్కకి ఫేస్ తిప్పుకుంది సియా. అప్పటి వరకు మాట్లాడిన సియా దగ్గర మాటలు ఇప్పుడు లేవు. ఒకవైపు తన తల్లి, మరొక వైపు మామయ్య కిషోర్, ఆయన తల్లి లక్ష్మి. ఎంతమంది కని సమాధానం చెప్పగలదు? అందుకే రాజు మనసులో ఏముందో తెలుసుకోవాలి అనుకుంది. వీలైతే తన కాపురం సరిదిద్దుకోవాలి. అలా జరగాలి అంటే ముందుగా తను రాజ్తో ఫ్రీగా మాట్లాడాలి, కొంచెం క్లోజ్ అవ్వాలి అనుకుంది సియా. కానీ రాజ్ ఎదురు తిరిగేసరికి ఇలా ఏం చెప్పాలో, ఇంకా ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు. వణికిపోతూ గోడకి బల్లిలా అతుకుపోయింది సియా. తను సైలెంట్ గా ఉండేసరికి రాజ్ కి చాలా కోపం వచ్చింది. వెంటనే తన షోల్డర్ పట్టి దూరంగా ఉన్న బెడ్ పై తోశాడు. భయపడుతూ ఏడుస్తుంది సియా. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఏం కావాలో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతవరకు వచ్చాక ఇంకా దాచుకోవడం ఎందుకు అని అడుగుతాడు. భయంగా రాజు వంక చూసింది సియా. అబ్బా, ఏం ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ఏమి తెలియనట్టే. ఇన్ని రోజులుగా డైవోర్స్ ఇవ్వమంటే ఎందుకు అని అడగలేదు, కానీ ఇవాళ మాత్రం నేను నీ భార్యను, మనం పెళ్లి చేసుకున్నాం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటేనే నువ్వేంటో అర్థమైపోయింది. చెప్పనా నీకేం కావాలో? నాతో ఇంటిమేషన్ కావాలి అన్నాడు రాజ్. నో రాజ్, నేనలా అనలేదు అంది తన మాట పూర్తి కాకముందే. నువ్వు మాట్లాడని నువ్వు ఎలాగో ఇండైరెక్ట్ గా చెప్పేశావు కదా. నీ బాధని ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాతో సెక్స్ కావాలి. అంత దానికి ఈ సోదంతా ఎందుకు? డైరెక్ట్ గా అడగొచ్చు కదా, నాతో పడుకుంటా అని అంటూ ఎగతాళిగా నవ్వుతూ తన షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తున్నాడు రాజ్. సియా ఇక అక్కడ ఉండలేక బెడ్ దిగి, నేను చెప్పేది అది కాదు, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటూ పారిపోబోయింది. వెంటనే రాజ్ వెనక నుంచి తన హ్యాండ్ పట్టుకుని లాగి, ఏదో ఒక రోజు బయట పడకపోతావా అనుకున్నాడు. కైనలేని గుణమేంటో తెలిసింది. ఒక్కసారి నాతో అన్ని అయిపోతే ఇక ఎప్పటికీ నందన్ కాందాన్ లో కూడలిగా జెండా పాతేయొచ్చన్న ఉద్దేశంతో ఉన్నావు కదూ అన్నాడు రాజ్ తన చెయ్యి వదలకుండా. కాదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీ డాడీ, మీ నాన్నమ్మ మనం సరిగా ఉండకపోవడానికి కారణం నేనే అని నన్ను మాత్రమే నిందిస్తున్నారు. వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి? అందుకని మన ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా అన్నట్లుగా నేను మీతో ఫ్రీగా మూవ్ అవ్వడానికి మాట్లాడాను. ఇప్పుడు అన్నవని అన్ని అంతే రాజ్, అంతకు మించి నాకు వేరే ఉద్దేశం లేదు. నన్ను అర్థం చేసుకో. మీరు అనుకునేలాంటి అమ్మాయిని నేను కాదు అంటూ ఏడుస్తుంది సియా. అరే, ఎంత స్పీడ్ గా స్టోరీని మార్చేశావు! ఇంత ఈజీగా మాటలు మార్చి మార్చి మాడుతున్నావు. పెద్ద నటివి కదా నువ్వు అనగానే, నో రాజ్ ప్లీజ్ అలా మాట్లాడకు, నన్ను వదులు ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు, నీ ఆస్తి నాకు అక్కర్లేదు ప్లీజ్, ఇలాంటి మాటలు అని నన్ను బాధ పెట్టకు అంటుంది సియా. ఒక పక్క అతను పట్టుకున్న చెయ్యి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. అబ్బా, ఊపిరం చూడు పొడుచుకొచ్చింది. ఎంతో మందిని చూశాను కానీ అసలు నీలాంటి దాన్ని ఇప్పటి వరకు చూడలేదు. నీకంటే కాల్ గర్ల్స్ బెటర్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. కానీ నీలాంటిది ఆస్తి కోసం ఏమైనా అని అతని మాట పూర్తి కాకముందే అతని పట్టుకున్న చెయ్యిని వదిలించుకొని కోపంగా లేచి తన కుడి చేత్తో అతని షర్ట్ కాలర్ ని పట్టుకుంది సియా. అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఒక ఆడపిల్లతో మాట్లాడాల్సిన మాటలా ఇవి? నా క్యారెక్టర్ గురించి అంత చీప్ గా మాట్లాడతావా? ఎవరికి కావాలి నీ ఆస్తి? నా తల్లి కోసం నీతో కలిసి ఉంటున్నా.
మీ వాళ్ళ మాటలు భరిస్తున్నా, లేకపోతే నువ్వు నాకు అక్కర్లేదు అని అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంటుంది సియా. అప్పటి వరకు ఏడ్చిన సియా ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎక్కలేని ధైర్యం వచ్చింది. కానీ అక్కడే రాజ్కి ఈగో హర్ట్ అయ్యింది. తన ముందు ఎవరు ఇలా మాట్లాడడానికి ధైర్యం చెయ్యరు. అలాంటిది సియా అలా మాట్లాడడమే కాక తన కాలర్ పట్టుకోవడంతో ఇంకా అతని కోపం రెట్టింపుగా మారింది. ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకుంటావు అంటూ వెంటనే సియా జుట్టు పట్టుకొని రూమ్ నుంచి ఫోర్స్ గా బయటి దాకా లాక్కొచ్చి ఒక తోపు తోశాడు బయటికి. సియా నేలపై పడిపోతుంది. ఈ రోజు తర్వాత నువ్వు నా రూమ్ లో ఉండకూడదు. నన్ను ఎదిరించే వాళ్ళు, నన్ను ప్రశ్నించే వాళ్ళు అంటే నాకు అసహ్యం. వెళ్ళిపో నా ఇంటి నుంచి. ఇక నీకు నేనే డివోర్స్ ఇస్తాను అంటూ గట్టిగా అరుస్తాడు రాజ్. ఆ అరుపులు విని కిషోర్, సంపత్, శాంతి, శాంభవి, ముఖేష్ అందరూ కంగారుగా పైకి వస్తారు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.